సో ప్రధాన వార్తల్లో నిన్న ముఖ్యమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఏనాడు ఏ రోజు ఆయన మాట్లాడినా కానీ అందులో ఖచ్చితంగా ప్రజల్ని వ్యతిరేకించే ఎంతో కొంత ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఇబ్బందికరానికి గురి చేసే వార్తలు ఉంటాయి, స్పీచ్ ఉంటుంది. సో మరి ఈ స్పీచ్లు ఎవరు రెడీ చేస్తూ ఉన్నారో, ఆయనకి చదవడం రావట్లేదా, లేకపోతే ఇచ్చేటోళ్ళే తప్పుగా ఏమైనా స్పీచ్లు ఇస్తున్నారా ఇవన్నీ తెలియదు. కానీ ఒక్కసారి ఫస్ట్ ఆ వీడియో చూపించిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. బస్తీలలో మీతో ఉన్నాడు, మీ ఓటు కాబట్టి గెలిచారు. మీరు ఓట్లు వేస్తే గెలిచారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఓటు వేస్తే కాదు. ఈ పేదోళ్ళు వేస్తే 4 సార్లు ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి 4 సార్లు ఓడిపోకుండా గెలవాలంటే సామాన్యమైన విషయం కాదు. మళ్ళీ 4 సార్లు ప్రకాశాన్ని గెలిచిండు ఆయన అంటే మీ బస్తీలలో మీతో ఉన్నాడు, మీ ఓటు కాబట్టి గెలిచారు. మీరు ఓట్లు వేస్తే గెలిచారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఓటు వేస్తే కాదు. ఈ పేదోళ్ళు వేస్తే 4 సార్లు ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి 4 సార్లు ఓడిపోకుండా గెలవాలంటే సామాన్యమైన విషయం కాదు. హైదరాబాద్ నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూతో రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. పొద్దుటిపూట పని చేసుకోవడమే కాదు, రాత్రిపూట పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున 2 వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు హోటళ్ళు, వ్యాపారాలు, కూరగాయలు, పంటలు, టాక్సీ అన్ని చేసి మొత్తం లైట్లు పెట్టి బ్రహ్మాండంగా పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసి పొద్దుపూట కష్టం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పోతే కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్లి ఇంత హోటల్లో మనం ఇంత మంచి భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా ఈ రోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దీన్ని నైట్ ఎకానమీ అంటారు. పొద్దుపూటనే కాదు, రాత్రిపూట పరిశ్రమలు ఎట్లయితే జరుగుతున్నాయో నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. అందుకే సో ఈ 2 మాటలు 2 వీడియోలకి ఒకసారి మనం మాట్లాడదాం. మొదటి వీడియోలో ఆయన చెప్పేది ఏంటి, ప్రకాష్ అనే వ్యక్తి బస్తీలో పేదలు ఓట్లేస్తేనే గెలిచిండు, అపార్ట్మెంట్ వాళ్ళు ఓట్లేయలేదు, అపార్ట్మెంట్లు వాళ్ళు ఓట్లేస్తే కాదు గెలిచింది, పేదలు ఓట్లేస్తే గెలిచిండు అంటాడు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు అనేటోళ్ళు, ఇప్పుడు ప్రజలు అని సంబోధించాలి మనం. పేదల లేకపోతే ఇంకొకళ్ళ ఎవరైనా కానీ ఓట్లేసిరు కాబట్టి గెలిచిరు మీరు, ఎవరైనా కానీ. అది అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వేసిర్రా, పేదవాళ్ళు వేసిర్రా అనేది ఎవ్వరు ఏ ముఖ్యమంత్రి నాకు తెలిసి ఈ రకమైన ఆలోచనకి తీసుకురాడు, ఈ రకమైన ఆలోచనని ప్రజల్లో నింపే ప్రయత్నం చేయడు. కేవలం పేదలు ఓట్లేసి, కేవలం బస్తీల్లో ఓట్లేసిర్రు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నిన్నే మధు పార్క్ రెసిడెన్సీకి వెళ్ళాం, మరి ఆడ మొత్తం చెప్తా ఉన్నారు మేము ఆల్రెడీ కాంగ్రెస్కి ఓటు వేసిన వాళ్ళు, కాంగ్రెస్కి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో, ఈ కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. మరి దీన్ని ఏమనాలి? ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఒక ముఖ్యమంత్రిగా ప్రజల్ని అందరినీ కూడా సమానంగా చూడాల్సిన వ్యక్తే ఈరోజు డివైడ్ చేసి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే ఇక ముఖ్యమంత్రిగా నువ్వు అన్ని విధాలుగా ఫెయిల్ అయినట్టే కదా. ఇప్పుడు పైసలు లేవన్నావు, అయిపోయింది. ఒక ముఖ్యమంత్రిగా మనం ఏ మాట అయితే అనకూడదో ఆ మాట అన్నాం. ఈరోజు అసలు అపార్ట్మెంట్ వాళ్ళు వేరు, బస్తీ వాళ్ళు వేరు అన్నట్టుగా నువ్వు రాజకీయాన్ని క్రియేట్ చేస్తున్నావు, రాజకీయాల్లో వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళ ఓట్లు మనకు వద్దా? ఒక ముఖ్యమంత్రికి ఏం సమాచారం ఇవ్వాలనుకుంటున్నావు? అసలు నువ్వు మాట్లాడే విధానం ఏంటి? ఎవరు రాసిచ్చిరు ఈ స్క్రిప్ట్ అంతా? అంటే ప్రజల్ని డివైడ్ చేసి నీ ఇష్టాచారం నువ్వు డివైడ్ చేసి మాట్లాడతావా? అసలు మాట్లాడడం వచ్చా రాదా అనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు రెండో దాంట్లో ఏమంటాడు, నైట్ టూరిజం అట. నైట్ టూరిజం హైదరాబాద్లో చేస్తాడట. ఇప్పుడు అర్ధరాత్రి పోయి ఎవడు కూరగాయలు కొనుక్కోడు, అర్ధరాత్రి పోయి ఎవడు కూరగాయలు కొనుక్కోడు.
నిరుద్యోగులకంట వీళ్ళు ఉపాధి కల్పిస్తారట. ఏది? కూరగాయల వ్యాపారం చేసుకునడానికి. ఇక రోడ్డు పక్కన కూరగాయల వ్యాపారం, పళ్ళ వ్యాపారం, చాట్ బండి ఇవి పెట్టిస్తాడట నిరుద్యోగులకి అని చెప్తా ఉన్నాడు కదా. నిరుద్యోగులకి ఈ రకమైన ఉపాధి కల్పిస్తా అని చెప్తా ఉన్నాడు. పాపం వాళ్ళకి బుద్ధి లేక మీకు ఓటేసిరు. నిజంగా చెప్పాలంటే ఆ నిరుద్యోగులకి బుద్ధి లేక మిమ్మల్ని గెలిపించుకున్నారు. పాపం ఇట్లాంటి చాట్ బండి లేదంటే ఫ్రైడ్ రైస్ షాపులు ఇవి పెట్టిస్తారు, మీరు హోటళ్ళు పెట్టిస్తారు వాళ్ళతో అని చెప్పి పాపం వాళ్ళు మీకు ఓట్లు వేసిరు. పాపం అసలు ముఖ్యమంత్రిగా నువ్వు ఏం విజన్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏం డెవలప్ చేయాలనుకుంటున్నావు? మూసీ సుందరీకరణ చేయాలని. ఒకరోజు మూసీ సుందరీకరణ అంటావు, టూరిస్ట్ ప్లేస్ క్రియేట్ చేస్తా అంటావు. ఇదేం టూరిస్ట్ ప్లేస్ అవుతుంది? ఇది నైట్ మార్కెట్ క్రియేట్ చేసి ఏం చేయాలనుకుంటున్నావు? ఎవడు కొంటాడు పళ్ళు వచ్చి? అర్ధరాత్రి 2ంటికి 3ంటికి ఎవడన్నా వచ్చి పళ్ళు కొంటాడా? అంటే నువ్వేం చెప్తున్నావరా? ఎవడు పడుకోకండిరా, తెల్లార్లు మీరు రోడ్ల పడి తిరగండి అని చెప్తా ఉన్నావా నువ్వు? అది కూడా మందిని ముంచి అక్కడ ఉన్న ప్రజల్ని ఖాళీ చేయించి నువ్వు ప్రజలకు మేలు చేస్తున్నావు, అంతే కదా నువ్వు చెప్పేది. అక్కడున్న చిన్న పెద్ద వాళ్ళ పాపం కష్టపడి రూపాయి కూడబెట్టుకుని సంపాదించుకున్న ఆస్తిని నువ్వు మొత్తం కూలగొట్టేసి నాశనం చేసి వాళ్ళ రోడ్డు మీద పడేసి ఇక నైట్ లైఫ్ క్రియేట్ చేస్తావు హైదరాబాద్లో, మూసీ చుట్టూరు. ఇదే కదా మనం చేసే ప్లాన్, స్కెచ్. ఇంతకుమించి గ్రాండ్గా ఏదైనా చేస్తావా? ఒకరోజేమో గాంధీ విగ్రహం అంటావు, ఒకరోజేమో టూరిస్ట్ ప్లేస్ అంటావు, ఈ రోజేమో మళ్ళీ దుకాణాలు పెడతాను కొత్త ముచ్చడి చెప్తా ఉన్నావు. ఏం ఉపయోగం దీనివల్ల? నైట్ లైఫ్ వల్ల ఎవరికి ఉపయోగం? ఆ నైట్ లైఫ్ వద్దనే కదా, మొర పెట్టుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో నైట్ లైఫ్ చేసి ఎవరికి ఉపకారం చేయాలనుకుంటున్నావు? ఏ రకమైన వాళ్ళకి ఉపకారం చేద్దాం అనుకుంటున్నావు? అర్ధరాత్రులు ఎవడు ఫ్యామిలీతో రోడ్ల మీద తిరిగేటోడు ఎవడున్నాడు? లేదా 2 గంటలకి 3 గంటలకు పోయి కూరగాయలు కొనుక్కునేటోడు ఎవడున్నాడు చెప్పండి? ఒక ముఖ్యమంత్రిగా మన ఆలోచన కూడా ఇంత దారుణంగా దరిద్రంగా తయారవుతుందని అనుకోలే. నేను ఇప్పుడు ఇంత దరిద్రమైన ఆలోచనలు వస్తాయని అనుకోలే. నిరుద్యోగులతో కూరగాయల షాపులు పెట్టిస్తావు, ఫ్రైడ్ రైస్ షాపులు పెట్టిస్తావా, లేదా చాట్ బండి పెట్టిస్తావా నిరుద్యోగులతో? వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాల్సిన వాళ్ళతో, గ్రూప్స్ కొట్టి మెయిన్స్కి పోవాల్సిన వాళ్ళతో, సివిల్స్ రాయాల్సిన వాళ్ళతో నువ్వు చాట్ బండి పెట్టిస్తావు, అంతే కదా. ఫ్రైడ్ రైస్ షాపులు పెట్టిస్తావు, లేదా కూరగాయలు పెట్టిస్తావు, పళ్ళ షాప్ పెట్టిస్తావు, అంతే కదా. ఉపాధి అంటే అదే కదా, నువ్వు చెప్పే ఉపాధి మొత్తం ఇదే కదా. ఇందుకే పాపం వాళ్ళు చదువుకున్నారు, కష్టపడి చదువుకున్నారు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారు, పాపం నీతో కొట్లాడుతూ ఉన్నారు ఇప్పటికీ ఉద్యోగాలు కావాలని. వాళ్ళకి బుద్ధి లేదు పాపం, బుద్ధి లేక నిన్ను గెలిపించుకున్నారు. ఇప్పుడు నువ్వు గెలిచినాక వాళ్ళని అదే దుకాణాలు రోడ్ సైడ్ మీరు కూడా కొట్లు పెట్టుకుని బతకండి, రోడ్ సైడ్కి రండి మీరు అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నావు. ఈ మాత్రం దానికి నిన్ను గెలిపించుకుని పాపం నీ జెండా మోసి బస్సు యాత్రలు చేసి, కాంగ్రెస్ వస్తే మనకేదో పొడి చేస్తాడు ఆయన గాడికి పాపం వాళ్ళు చెప్పి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు చాలా మంచి ఉద్యోగం ఇచ్చినాడు. చాలా మంచి ఉద్యోగం ఇది నిరుద్యోగులకైతే. ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఏంటంటే ముఖ్యమంత్రికి బస్తీలో ఓట్లే పడ్డాయి అనే ఆలోచనలో ఉన్నాడు ఇప్పుడు. కానీ ఆ బస్తీలో కూడా తినంగా ఉండనియట్లేదు కదా నువ్వు, ఆ బస్తీ వాసులను కూడా తినంగా ఉండనియట్లేదు కదా నువ్వు, ఆ పేదవాడిని కూడా సరిగ్గా ఉండనివ్వట్లేదు కదా. వాడి నోటికాడ కూడు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా మీరు. వాడు చిన్న చితక ఇల్లు కట్టుకుంటే వాడిని కూడా నాశనం చేసే ప్రయత్నం ఉంది కదా. ఇప్పుడు బఫర్ జోన్ అన్నారు, ఎఫ్టీఎల్ అన్నారు, మీ ఇష్టాచరం. అసలు ఎఫ్టీఎల్ నిర్ధారణ జరిగిందంటే ఇప్పటికీ కూడా సరిగ్గా దాని మీటర్స్ ఎంత అనేది ఒక్కడు చెప్పలేకపోతున్నాడు అధికారుల్లో కూడా. ఒకడు 12 అంటాడు, ఒకడు 9 అంటాడు, ఒకడు 50 అంటాడు, ఒకడు 100 అంటాడు. ఎవడి ఇష్టాచారం వాడు ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారించి ఇక ఇల్లు కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నారు.
మీరు చెప్పిన అదే పేదవాళ్ళు ఎవరైతే మీరు చెప్తున్నారో ఆ పేదవాడిని కూడా రోడ్డుని పడేసిన ప్రభుత్వం ఇది. అదే పేదవాడిని కూడా ఇల్లు కూడు గుడ్డ కూడా లేకుండా పడేసారు రోడ్ల మీద, కనీసం ఆల్టర్నేటివ్ చూపించకుండా. మరి ఏ రకంగా నువ్వు ఎవరికి న్యాయం చేసినట్టుగా? ఇప్పుడు నువ్వు చెప్పిన విధంగా అపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళకి మీరు ఓట్లేదు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయవు, నువ్వు చెప్పేది అదే. పోనీ పేదవాడికి పోనీ నీ కోట్లు వేసినా నువ్వేదైతే చెప్తున్నావు వాడికైనా న్యాయం చేయరా బాబా అంటే వాడికి కూడా లేదు కదా, వాడికి కూడా న్యాయం చేయట్లే కదా నువ్వు. వాడిని కూడా రోడ్డు తట్టా పుట్టా చదువుకుని రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు. మరి ఎందుకు ఎవరిని ఉద్ధరించడానికి నీ ప్రభుత్వం పనిచేస్తా ఉందా? మరి ఇప్పుడు ఎవరిని ఉద్ధరించడానికి, ప్రజలను ఉద్ధరించడానికి పనిచేస్తుందా? ఈ నైట్ లైఫ్ తీసుకురావడం వల్ల ఎవరికి ఉపకారం, ఎవరికి ఉపయోగం చెప్పండి? ఓవరాల్ తరబడి మీరు అర్ధరాత్రులు కూడా రోడ్లను బడి తిరగండి అని చెప్తా ఉన్నావు ప్రజలకు. ఇప్పుడు నువ్వు పోయినా దానికి తగ్గట్టుగా భద్రత కల్పించే దమ్ము లేదు మనకి. అది ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. మరి ఈయన ముఖ్యమంత్రి ఎట్లయిందో అర్థం కావట్లేదు. చెప్పులు కుట్టే వాళ్ళు రాజ్యం వెళ్ళాలట, మళ్ళీ ఈయన మాట్లాడతాడు. ఇక మాటలతో కాదు చిత్తశుద్ధితో అధికారంలోకి వచ్చామట. భర్తరికుల బలహీన వర్గాల కోసమే నా పోరాటం అట. మాదిగా ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి అట. పోనీ నిజమే ఎస్సీ వర్గీకరణ చేసారు మీరు, ఎస్సీ వర్గీకరణ నిజంగా పూర్తి స్థాయిలో జరిగిందా? గుండ్ల మీద చేసుకు చెప్పండి, ఎస్సీ వర్గీకరణ పూర్తి స్థాయిలో జరిగిందా? క్రిమి లేయర్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారు, దాని మీద ఆల్రెడీ కోర్టులో కొట్లాడుతూ ఉన్నారు. రేపో మాపో మళ్ళీ ఆ కేసు కొట్టేసే పరిస్థితి ఉంది. మరి ఎట్లా, ఏ రకంగా ఎస్సీ రిజర్వేషన్ ఎవరికి ఉపకారం జరిగింది? కొత్తగా ఎవరికైనా ఇంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ ప్రకారం? ఎవరికైనా వెనకబడిన కులాలు ఏదైతే మాదిగ కులాల్లో కావచ్చు, మాల కులాల్లో కావచ్చు, ఎస్సీ ఎస్టీల్లో వెనకబడిన కులాలకు కానీ ఎవరికైనా బెనిఫిట్ జరిగిందా? మీ ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఏ ఎస్సీలో వెనకబడిన కులాలకి న్యాయం జరిగింది చెప్పండి, ఏ రకంగా చెప్పండి. ఇప్పుడు సివిల్స్లో కానీ, గ్రూప్స్లో కానీ, డిఎస్సిలో కానీ మీరు వేసిన ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైనా కానీ మీరు అంటున్నారు కదా 70,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ వేసినాం, మేము వచ్చాక 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్తా ఉన్నారు కదా మీరు. మరి ఆ 70,000లో ఎక్కడైనా కానీ ఎస్సీ రిజర్వేషన్ వర్తించేటట్టు చేసిరా మీరు? పోనీ రాజ్యాధికారం వాళ్ళు కావాలనేదే రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నామని చెప్తున్నారు. మరి అదే రాజ్యాధికారంలో మరి మీరు నిన్న కూడా వేం నరేందర్ రెడ్డిని మీరు రాజ్యసభ సభ్యుడిగా అనౌన్స్ చేశారు. పోనీ అక్కడ కూడా వివక్షే కదా. పోనీ రాజ్యాధికారంలో కూడా ఎవరికి కూడా ఎస్సీలో విరగబొడిసే పదవులు ఇచ్చిన పరిస్థితి లేదు కదా. మరి ఏ రకంగా మీరు ఎస్సీలకి న్యాయం చేయాలని ఆలోచిస్తున్నారని అర్థం చేసుకోవాలి మీరు. వాళ్ళు మీకు సన్మానం చేశారు కాబట్టి మీరు కూడా వాళ్ళని లేపే ప్రయత్నం చేస్తారు అంతే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. అది కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసి కొంతమంది సన్మానం చేసారు ఎస్సీలో కూడా, ఎస్సీ ఎంప్లాయీస్లో, మాదిగ ఎంప్లాయీస్లో నిన్న సన్మానం చేసింది కూడా మీకు సపోర్ట్గా మిమ్మల్ని అభినందించే కొంతమందే అభిమానించే. మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మన ఎంవీఎఫ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు కూడా మన ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు, అసలు మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు, అసలు ఆ ఎంప్లాయీస్కి మాకు సంబంధమే లేదు, అసలు పోరాటం చేసిందేమో మందకృష్ణ మాదిగ, ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా వీళ్ళు ఈ సన్మానం పెట్టుకున్నారు. మరి ముఖ్యమంత్రికి ఏ రకంగా వీళ్ళు సన్మానం చేస్తారు? ఇప్పుడు ఇండియాని ఇచ్చినందుకు బ్రిటిష్ వాడికి మనం సన్మానం చేస్తామా? చేయం కదా. మరి ఎట్లా రేవంత్ రెడ్డికి సన్మానం చేయాలంటున్నారు వాళ్ళు? వాళ్ళ ప్రెస్ మీట్లో అదే మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశాన్ని వదిలేసినందుకు బ్రిటిష్ వాడికి మనం సన్మానం చేయం కదా, మరి ఎస్సీ వర్గీకరణ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు సన్మానం చేయాలని అడుగుతున్నారు వాళ్ళు. కంపారిజన్ అట్లా ఉంది. మరి రేవంత్ రెడ్డికి బ్రిటిష్ వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. మరి ఎవరికైనా కుల సర్టిఫికేట్లు వచ్చినాయా? పోనీ వెనకబడిన కులాలకి చాలా వరకు కుల సర్టిఫికేట్లు కూడా లేని పరిస్థితి ఉందని చెప్పి గతంలో కూడా పెద్ద ఎత్తున దీని మీద మందకృష్ణ మాట్లాడడం జరిగింది. ఎస్సీ కులాలకు సంబంధించి వెనకబడిన కులాల వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి ఎక్కడైనా ఇప్పటికైనా కానీ
ఎవరికైనా న్యాయం జరిగిందా? కుల సర్టిఫికేట్లు ధృవీకరణ అయ్యిందా? సెపరేట్ చేసిర్రా? కుల సర్టిఫికేట్లు ఇస్తున్నారా? మరి ఎవరికి ఉపకారం జరిగింది? ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవరికి ఉపకారం జరిగింది? వివేక్ వెంకటస్వామికా, లేదు ఇంకొకరికి ఎవరికైనా జరిగిందా? ఎవరికి జరిగింది ఉపకారం? ఇప్పుడు మనం మాటల్లో చెప్పడం కాదు, మాటల్లో ఏదో 100 మాటలు చెప్తాం, అది కాదు ఇక్కడ పని కదా. చెప్పులు కుట్టుకునే వాళ్ళు రాజ్యం ఏలాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారట. మీ పిల్లలు మాత్రమే రాజ్యం ఏలాలా, మిగిలిన వారు మాత్రం బర్రెలు గొర్రెలు కాయాలా? మరి అదే కదా మేము అడుగుతుంది. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే రాజ్యం ఏలాలని ఎక్కడైనా రాసుందా? రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే రాజ్యం ఏలాలి, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే మేము పైన కుర్చీలో కూర్చోాలని ఎక్కడ లేదు కదా. మరి వేం నరేందర్ రెడ్డి బదులు వేరే మాదిగలు చాలా మంది ఉన్నారు కదా. మరి వాళ్ళకి అవకాశం ఎందుకు ఇలా? మరి ఇన్ని మాటలు చెప్తున్నా మీరే, మరి ఎందుకు అవకాశం వేయలేదు ఇంకొకరికి? మరి మళ్ళీ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు? మళ్ళీ మీరు అంటే మీరు చెప్తారు, చేయరు. మీరు చెప్పడం వరకే మీ బాధ్యత అనమాట. చేసే పని ఉండదు, మీకు ఆచరణలో ఉండదు అది. మాదిగలు చెప్పులు కుట్టుకోవాలా అని గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులను ఉద్దేశించి సీఎం ప్రశ్నించారట. ఏ జాతి వారైతే చెప్పులు కుడతారో వారే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలని రాజ్యాన్ని నడపాలని ఆకాంక్షించారట. అప్పుడే ఈ జాతి గౌరవం పెరుగుతుందని సీఎం అన్నారట. తనకు శక్తి ఉన్నంత వరకు సాయం అందించే బాధ్యత తీసుకుంటానని తను ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. తను అందరి వాడినని ముఖ్యమంత్రి స్పష్టం చేశారట. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని 10 మందికి సాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారట. శుక్రవారం శిల్పకళా వేదికలో మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సన్మాన సభ నిర్వహించగా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు అడిగింది కూడా కరెక్టే. మరి గత బీఆర్ఎస్ చేయలేదు, వాళ్ళు కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్లో గొర్రెలు బర్రెలు ఈ కాన్సెప్ట్లోనే పోయారు వాళ్ళు. మరి ఆ కాన్సెప్ట్ నచ్చకే ప్రజలు మిమ్మల్ని తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు నువ్వు కూడా అదే పరిస్థితి కదా. నువ్వేమంటున్నావు? నాకు ఏ వివక్ష లేదంటున్నావు, కానీ ఇక్కడ వివక్షే చూపిస్తున్నావు కదా నువ్వు కంప్లీట్గా. ఎంతమంది మాదిగలకి ఎస్సీలకి అవకాశం ఇచ్చినావు చెప్పు నువ్వు. మరి ఏ ఉపకారం? నీతో పోలిస్తే బెటర్ అనిపిస్తుంది కదా గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎస్సీలకి చాలా మందికి అవకాశాలు ఇచ్చారు, వాళ్ళు మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యేలో కానీ. ఇవి కేవలం ఏంటంటే మాటల వరకు మాత్రం ఇక మంచిగా మాట్లాడతా. స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, ఆ స్క్రిప్ట్ చదవడానికి మంచిగా మాట్లాడతాడు ఆయన. ఇక అంతే, కథం. ఇక ఆ స్క్రిప్ట్ అయిపోతే ఇక కథం, ఇక మర్చిపోతాడు. ఇక ముచ్చట ఏం చెప్పినా అన్నది కూడా మర్చిపోతాడు. ఇక సివిల్స్లో మెరిసిన తెలంగాణ అనుమత్యాలట. పెద్దపల్లి జిల్లా గూడెల్లి సృజనకు 55వ ర్యాంక్ అట. రాజస్థాన్ వాసి అనుజ్కు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అట. సివిల్ సర్వీసెస్ పరీక్ష 2025 ఫైనల్ మెరిట్ లిస్ట్ను యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేయగా తెలంగాణకు చెందిన 20 మంది అభ్యర్థులు సత్తా చాటారట. షాక్ ఇస్తారా సరిపెడతారట. నేడు విద్యుత్ ఛార్జీల పెంపుపై బహిరంగ విచారణట. పెంచాలని భావిస్తున్న డిస్కామ్లట. ఇప్పటికే ఈఆర్సీకి నివేదికలట. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ నిర్ణయం నేడు తేలనుంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TGSPDCL సమర్పించిన 2026-27 ఆర్థిక సంవత్సరం ఆదాయం ఆవశ్యకతలు, రిటైల్ సరఫరా ధర ప్రతిపాదనలపై హైదరాబాద్లోని కళ్యాణ్ నగర్ ఈఆర్సీ భవనంలో బహిరంగ విచారణ జరగనుంది. కాగా గత ఆర్థిక సంవత్సరం 2025-26లో డిస్కామ్లు భారీ ఆదాయ లోటును చూపుతూ విద్యుత్ ఛార్జీల పెంపును పరోక్షంగా సూచించాయి. వినియోగదారులపై అదనపు భారం మోపకుండా సుమారు 13,000 కోట్లకు పైగా సబ్సిడీని ప్రభుత్వమే భరించడంతో విద్యుత్ ఛార్జీలను పెంచలేదు. అదే సమయంలో డిస్కామ్లు చూపిన మొత్తం ఆదాయ అవసరాలను కమిషన్ పరిశీలించి కొన్ని ఖర్చులను తగ్గిస్తూ దాదాపు 58,000 కోట్లకు పైగా ARRను ఆమోదించింది. దీంతో గృహ వినియోగదారులు, రైతులు, చిన్న వ్యాపార వర్గాలపై అదనపు భారం పడకుండా గతేడాది ధరలను కొనసాగించారు. వచ్చే ఏడాది విద్యుత్ సరఫరాకు అయ్యే ఖర్చులు, సంస్థలకు ఉన్న అప్పులు, నిర్వహణ వ్యయాలను పరిగణలోకి తీసుకుని డిస్కామ్లు తమ నివేదికలలో ఇప్పటికే ఈఆర్సీకి సమర్పించారు. పెరిగిన బొగ్గు ధరలు, రవాణా ఛార్జీలు,
విద్యుత్ కొనుగోలు వ్యయం కారణంగా అదనపు ఆదాయం అవసరమని సంస్థ వాదిస్తుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉంటుందా లేక గతేడాది మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో భారం భరిస్తుందా అన్నది ఈ విచారణలో కీలకంగా మారనుంది. నేడు జరిగే బహిరంగ విచారణలో విద్యుత్ అధికారులు, సామాన్య వినియోగదారులు, రైతు సంఘాల ప్రతినిధులు, పరిశ్రమల యజమానులు, విద్యుత్ రంగ నిపుణులు పాల్గొనున్నారు. డిస్కామ్ సమర్పించిన లెక్కల్లో లోటుపాట్లను ఎత్తి చూపుతూ తమ అభ్యంతరాలను కమిషన్ ముందు ఉంచనున్నారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, అధికారుల వివరణలను విన్న తర్వాతే కమిషన్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయట. ఇది చూడండి. ఇక మొత్తం మీద విద్యుత్తును కూడా ఇక ప్రజల మీదే భారం మోపే ప్రయత్నం జరుగుతుంది క్లియర్గా. ఈ ఉచిత విద్యుత్ పెట్టి వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళాల్సిన బకాయిలు వెళ్ళకపోవడం, దీని మీద గత నెల నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈసారి ప్రభుత్వం ఆ భారం భరించకుండా ప్రజల మీద మోపే ప్రయత్నం చేస్తుందని. నిజంగా ఆ రకమైన ప్రయత్నం చేస్తే గనక ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ వీటి గురించి కూడా రోడ్లెక్కే ప్రయత్నం చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఖచ్చితంగా విద్యుత్ అనేది సామాన్యుని మీద భారం కాకపోదని చెప్పలేం. ఖచ్చితంగా అవుతుంది. దళితుల సంక్షేమ ఎజెండాట. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ 12న టీపీసీసీ ఎస్సీ విభాగ చైర్మన్గా బాధ్యతల స్వీకరణట. దళితులను సంఘటితం చైతన్యం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ను సంస్థాగతంగా బలోపేతం చేస్తామని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారట. శుక్రవారం గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12న టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా గాంధీ భవన్లో పదవి బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిపారట. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే దళిత మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని దళిత సంఘాల నాయకులు హాజరవుతారని ఆయన ప్రకటించారు. అంతకుముందు ఏఐసిసి జాతీయ ఎస్సీ విభాగ అధ్యక్షుడిగా రాజేంద్ర పాల్ గౌతమ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు కేవలం 2% మాత్రమే నిధులు కేటాయిస్తున్నామని, దీంతో దళితులు, బడుగు బలహీన వర్గాలు పిల్లలకు స్కాలర్షిప్లు సైతం అందడం లేదన్నారు. పేద పిల్లలు విద్యకు దూరమై కూలి పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిరట. ఇప్పుడు ఏదైతే ఎస్సీ విభాగ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్న ఎవరైతే కవంపల్లి సత్యనారాయణ గారికి ఒకటే క్వశ్చన్. ఎస్సీల్లో దాదాపు 59 ఉపకులాలు ఉన్నాయి. సరే, మీ మాదిగా తీసేసి దాదాపు 57 అనుకుందాం. 57 ఉపకులాల్లో ఎవరికి న్యాయం జరిగింది? ఇప్పుడు మీరు ఏమన్నా కొత్తగా న్యాయం తీసుకొచ్చే పరిస్థితి వస్తుందా? చాలామంది కుల సర్టిఫికేట్లు కూడా లేక ఇప్పటికీ కూడా చెప్పులు అరిగేటట్టు తిరుగుతూ ఉన్నారు. కులం ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితులు ఈరోజు చాలామంది ఉన్నారు. విద్యకు దూరమై చాలామంది ఇప్పటికీ కూడా విద్యకు దూరమై బతుకుతూ ఉన్నారు. 2 ఏళ్ళు అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. పెద్ద ఎత్తున ప్రచారాలు చేసి ఎస్సీ వర్గీకరణ ఇరగదీసినాం మేము అనే కాడికి చెప్పారు. మరి ఏం ఉపకారం, ఏం పొడిచిర్రు? ఎవరికి ఉపకారం జరగల. ఎస్సీ వర్గీకరణ వల్ల ఒక్కడికి ఉపకారం, ఒక్కడికి లాభం జరిగింది లేదు. అదే 2 కులాలు మాదిగా మాలాగా తప్పితే, మాదిగల్లో కూడా చాలా తక్కువే, మాల సామాజిక వర్గానికి తప్పితే ఎవ్వరికి ఉపకారం జరగలేదు. మరి ఎట్లా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి సంకలు గుద్దుకుంటున్నారు మీరు? ఇప్పుడు క్రిమి లేయర్ పరిస్థితి ఏంది? ఇప్పుడు దీని గురించి ఎవడు మాట్లాడు కదా. మీ ఎస్సీ నాయకుల్లో ఎవరైనా కానీ క్రిమి లేయర్ పరిస్థితి ఏంది? కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి? ఈ విషయాన్ని ఎవరైనా చెప్తా ఉన్నారా? ప్రచారంలో పెట్టుకుంటున్నారా? లేదు. ఎందుకు పెట్టుకోరు? ఇది తెలిస్తే మళ్ళీ ఎవరైతే మనకి సన్మానాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే చీకొట్టే పరిస్థితి ఉంటుంది ఈ విషయాలన్నీ తెలిస్తే. కాబట్టి కవంపల్లి సత్యనారాయణ గారు చైర్మన్ అయినా ఎస్సీలకు ఒరిగేది ఏముండదు, పొడిచేది ఏముండదు, కొత్తగా వచ్చేది ఏముండదు.
ఈ మధ్యనే షాడో ఎమ్మెల్యేలు తయారయ్యారట. పాపం ఈయనకే షాడో ఎమ్మెల్యే ఉన్నాడట. ఇక ఆయన కథ ఇక వేరే ఉంది. ఇక ఇసుక దందాలు, ఇష్టాచారం, ఇక భూమి ఎక్కడ ఖాళీ కనపడితే అక్కడ దోచుకునే ప్రయత్నం ఉందట. ఇక వాటి ఆధారాలు కూడా ఇక త్వరలో బయట పెట్టే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎస్సీ చైర్మన్ అయినా ఏదైనా కానీ మీ ఎస్సీ కులస్తులకా లేకపోతే ఏదైతే వెనకబడిన కులాలు ఉన్నాయా వాళ్ళకు ఉపకారం చేసే నాయకుడు ఒక్క లేడు, చెయ్యరు కూడా, చేసే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఇంకొకరు మీతో పాటు ఎదిగితే మీ పరిస్థితి ఘోరంగా అవుతుంది, మిమ్మల్ని పక్కన పెడతారేమన్న భయం మీకు. మీ కులంలో మీరే ఉండాలి. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి చేసేది కూడా అదే. ఆయన ఇంట్లోనే మూడు సీట్లు, ఒకళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, ఇక ముగ్గురు వాళ్ళే. ఇక ఇంకొకరికి అవకాశం ఇచ్చిండు ఆయన? ఇచ్చిండా? అవకాశం ఉన్నా కూడా ఇవ్వడైనా. ఎందుకు ఇవ్వడు? ఇంకొకటి ఎదగొద్దు. అదే కులానికి చెందిన వాడైనా కానీ ఇంకొకరిని ఎదగనియొద్దు. వాడు ఎదిగితే మనకు నష్టం కదా. వాడు ఎదగొద్దు. వాడు అట్లా ఉంటేనే వీళ్ళ ఆటలు సాగుతాయి. ఇప్పటికే అంటరానితనం అట్లానే ఉంది కదా. ఏం పొడిచిరు మరి మీరు నాయకులు అయ్యారు కదా, ఏం పొడిచిరు మీరు? ఇప్పటికీ అదే అంటరానితనం కనపడట్లే. డిప్యూటీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని కింద స్థాయి వరకు, మన పాప చనిపోయింది అక్కడ వరకు అంటరానితనం క్లియర్గా కనపడట్లే. ఇప్పటికీ అదే అంటరానితనం కనపడుతుంది కదా. దేవాలయాల్లో కూడా రానియన సిచ్యువేషన్స్ ఇప్పటికే ఉన్నాయి కదా. మరి వాటిని ఏమైనా మార్పులు చేసిరా మీరు? పొడిచిరా మీరు ఏమన్నా? మొత్తం ఇక ఎస్సీ ఎస్టీ నాయకులందరూ గల్లా మళ్ళీ అదే రెడ్డి సామాజిక వర్గానికి ఊడిగం చెయ్యాలా? ఇక వాళ్ళ పరిస్థితి వదిలేయాలి. ఇక వాళ్ళ సమస్యలు కూడా మనకు కనపడదు. ఇక మనకు అధికారం వచ్చింది కదా, మనం అధికారంలో ఉన్నాం కదా, మనకు అది ముఖ్యం. మన సంపాదన ముఖ్యం. మన షాడో ఎమ్మెల్యేలు ఎన్ని వందల కోట్లు తెస్తున్నారు ఇదే ముఖ్యం. అది క్యాలిక్యులేట్ చేసుకునే పనిలోనే మనం ఉంటాం. నిక్కర్షిగా కనీసం మన సామాజిక వర్గంలో వెనకబడిన వాడిని లేపే ప్రయత్నం ఒక్కడు చేయడు. మళ్ళీ వీళ్ళ చుట్టూరు ఉండేటోళ్ళు కూడా మళ్ళీ అదే రెడ్డి కులస్తుల లేకపోతే ఇంకొకళ్ళ వాళ్ళే ఉంటారు. వీళ్ళ సామాజిక వర్గాలను దగ్గర పెట్టుకోరు. మళ్ళీ వాడిని మళ్ళీ వీళ్ళే దూరం పెడతారు, మళ్ళీ దగ్గరికి రానివ్వకుండా. ఇంత పంచాయతీ ఉంటుంది. కేవలం దాన్ని వాడుకుని వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం తప్పితే ఏముండదు. ఎవరికి ఒరిగేది ఏం లేదు. బీసీ కులస్తులకి ఏం చేయలే. బీసీ రిజర్వేషన్ అనే పెద్ద ఎత్తున చూపించి పెద్ద కన్నం పెట్టారు దానికి. అదే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు దీన్ని వాడుకుని అధికారంలోకి వచ్చే ప్రయత్నం చెప్తే ఎవరికి ఒరిగేది ఉండదు. ఎస్సీలకైనా బీసీలకైనా ఇంకో కులస్తులకైనా ఎవరికి ఒరిగేది లేదు. వాళ్ళ నలుగురే ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ నలుగురే కనపడతారు తప్పితే ఎవరికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై నిరాధార ఆరోపణలట. మంత్రి పొంగులేటి ఇమేజ్ను దెబ్బతీసే కుట్రట. మానస హిల్స్లో ఎలాంటి బ్లాస్టింగ్లు జరగలేదట. బీఆర్ఎస్ ఆరోపణలపై కంపెనీ ప్రతినిధుల వివరణట. రాజేంద్ర నగర్ మండలంలోని మానస హిల్స్లో పొంగులేటి ప్రసాద్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీలు నిర్వహిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలు కంపెనీ తీవ్రంగా ఖండించిందట. శుక్రవారం మానస హిల్స్ కొత్వాల్గూడలోని కంపెనీ సైట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్ఆర్డిసిఎల్ రోడ్స్ రాఘవ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ గోపాలకృష్ణ, తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ యజమాని కుమార రాజా మాట్లాడారు. ఇందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ కానీ ప్రత్యేకంగా లేక పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం మంత్రి వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ చేస్తున్న కుట్రని ధ్వజమెత్తారట. 2022-23లో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడే బుద్వేల్లో 100 ఎకరాల భూమిని హెచ్ఎండిఏ అధికారులు వేలం వేసినట్లు నిర్వాహకులు గుర్తు చేశారు. 100 ఎకరాల భూమిలో లేఅవుట్ డెవలప్మెంట్ పనుల కాంట్రాక్ట్ను సంబంధించిన అధికారులు ఎన్సిసి లిమిటెడ్కు అప్పగించినట్లు తెలిపారు. ఈ లేఅవుట్ చేస్తున్నప్పుడు వెలికి తీసిన రాళ్లు కొత్వాలగూడలోనే ఆ కంపెనీ డంప్ చేసిందని వెల్లడించారు. అదే డంప్ మెటీరియల్ను ఇప్పుడు క్రషింగ్ చేస్తుంటే కొత్తగా క్వారీలు తవ్వుతున్నారని అబద్ధ ప్రచారం చేయడం
ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ డంప్ చేసిన రాళ్లను ఎన్సిసి లిమిటెడ్ వారు కూడా డికేఆర్ అనే కంపెనీ ద్వారా క్రషింగ్ చేసి హెచ్ఎండిఏ బుద్వేల్ ప్రాజెక్టులో రోడ్డు పనులకు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంలో డంప్ చేసిన రాళ్లను తిరుమల మెటల్ ఇండస్ట్రీ వారు క్రష్ చేయగా ఆ మెటీరియల్ను రావా కన్స్ట్రక్షన్ నిర్వాహకులు తమ రోడ్డు పనుల కోసం కొనుగోలు చేశారని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రదేశంలో ఎటువంటి బ్లాస్టింగ్ మైనింగ్ జరగలేదని స్పష్టం చేశారట. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక కొత్త క్వారీకి అనుమతి కూడా ఇవ్వలేదన్నారు. అది కూడా తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ ద్వారానే జరుగుతుందన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్కు ఎలాంటి సంబంధం లేదని అన్నారట. ఏముందిగా మీకు నచ్చినట్టు చెప్పుకుంటారబ్బా, ఏముంది అక్కడ? నిజంగా అక్కడ చేసినా కూడా మిమ్మల్ని ఆపేటోడు ఎవడున్నారు చెప్పండి? ప్రతిపక్షాలు మొరబెట్టుకున్నా, మీడియా మొరబెట్టుకున్నా, ఇదిగో తప్పు జరిగిందన్న చోట ఎక్కడైనా మీకు ఏమన్నా అరెస్టులు జరిగినాయా? లేకపోతే మీ మీద ఎక్కడైనా కేసులు అయినాయా? అయ్యో మాకు అన్యాయం చేసిరని అన్నప్పుడైనా ఎక్కడైనా కేసులు అయినాయా? ఏం కాలేదు కదా. మీకేమవుతుంది? అసలు అధికారంలో ఉన్న వాళ్ళకి ఏం కాదబ్బా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా కావచ్చు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ తప్పు చేసినా కానీ వాళ్ళ మీద కేసులు అవ్వవు. వీళ్ళంతా కూడా చట్టానికి వ్యతిరేకులు అనమాట. చట్టంలో ఇంక్లూడ్ అయి ఉండరు వీళ్ళు. ఎవరు కూడా చట్టం ముందు అతిథులు కాదు అంటాం. కానీ వీళ్ళు అంతా చట్టంలో ఇంక్లూడ్ అవ్వరు. వీళ్ళు చట్టంలో ఉండరు. వీళ్ళ చట్టం వేరు ఉంటుంది కథ. వీళ్ళ చట్టంలో ఏముంటుందంటే దొమ్మిలు చేయొచ్చు, క్రషింగ్ చేయొచ్చు, మైనింగ్ చేయొచ్చు, ఇసుక దందాలు చేయొచ్చు, భూములు గుంజుకోవచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. వీళ్ళ మేనిఫెస్టో వేరు ఉంటుంది వీళ్ళంతా. కాబట్టి వీళ్ళకి ఏమవుతుంది? ఏం కాదు. ఇప్పుడు నిజంగా అది ప్రూవ్ అయినా కూడా ఏం చేస్తారబ్బా? పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయరు కదా. అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు అది నిజమే అనుకున్నా కూడా అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? అధికార పార్టీ కదా. అదే ప్రతిపక్ష పార్టీలో కనుక చేసి ఉన్నట్టు ఈ పార్టీకి అరెస్ట్ చేసేటోడు. మీడియా అక్కడికి వెళ్ళగానే నెక్స్ట్ రోజే వాళ్ళకి నోటీసులు వెళ్తాయి, వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉండుంటే. కాబట్టి ఇక్కడ అధికార పార్టీ వాళ్ళకి చేసేది ఏముండదు. వాళ్ళకి కేవలం ఏంటంటే ఇదంతా నటిస్తారంటే, భయం నటిస్తారంటే, ఏముండదు. జరగాల్సింది జరిగితే అక్కడ నిజంగా బ్లాస్టింగ్లు జరిగినా కూడా ఎవరు చేసేది ఏముండదు. ఏ ఛానల్ వాళ్ళు చేసేది ఏముండదు. పెద్ద ఛానల్ అయితే అటు పోవాయి. ఖమ్మం ఇన్సిడెంట్ చూసినాం కదా. ఏ పెద్ద ఛానల్ పోయింది? ఏ ఛానల్ పోలే. శాటిలైట్ ఛానల్ ఒక్క ఛానల్ పోలే ఆడికి. జస్ట్ ఒక 1 minute స్క్రోలింగ్లో పెట్టిరు అంతే, కథం. ఆ 1 minute స్క్రోలింగ్ పేదల బతుకులు చిందరవందర అయిపోతే వాళ్ళకి కావాల్సింది కేవలం ఒక 1 minute స్లాట్ ఇచ్చారు అయితే శాటిలైట్ ఛానల్స్లో. ఇది వాళ్ళు ఇచ్చే గౌరవం పేదలకి. వాళ్ళంతా పెద్ద వాళ్ళ అండర్లో బతుకుతారు కదా వీళ్ళంతా. అక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచుతారా అనే వార్త వచ్చింది కదా ఇందాక. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అట. సో డిమాండ్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా మేము వేరే చోటు నుంచి కొనుగోలు చేస్తున్నాం కాబట్టి రేట్లు పెంచాల్సి వస్తుందని కాడికి ఇదే సాగు చూపిస్తారు వాళ్ళు. చూడండి, ఆ పక్క పేజీలోనే ఏమేసిండు వాడు? విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయా, తగ్గుతాయా, లేదా ప్రభుత్వం భరిస్తుందా అని మరి రాసింది కదా. సో ఇక్కడ చూడండి, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్. సో దానికి లింకే కదా. ఇప్పుడు విద్యుత్ డిమాండ్ పెరిగింది కాబట్టి మేము వేరే చోట నుంచి కొనుక్కుంటున్నాం కాబట్టి ఇప్పుడు మాకు ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతున్నాయి. సో ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ మేము ప్రభుత్వం కట్టనట్టుంది, ప్రజల మీద భారం వేస్తున్నాం అంటారు. ప్రజలు కట్టాలి ఈ పైసలన్నీ. సింపుల్ లాజిక్ చూడండి, పక్కనే ఉన్నాయి పేపర్లో. శుక్రవారం TGSDCL పరిధిలో 11,129 మెగావాట్ల లోడ్ అట. రాష్ట్రంలో ఒకవైపు ఎండల తీవ్రత పెరగడం, మరోవైపు రాబీ పంటల సాగు జోరందుకోవడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వ్యవసాయ అవసరాలకు తోడు గృహ వాణిజ్య మరియు పారిశ్రామిక రంగాల్లో వినియోగం పెరగడంతో విద్యుత్ డిమాండ్ రోజుకు రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ నెల 3వ తేదీన రాష్ట్రంలో మొత్తం విద్యుత్ డిమాండ్ 18,139 మెగావాట్లకు చేరి కొత్త రికార్డు నమోదైంది.
అదే సమయంలో టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో శుక్రవారం గరిష్ట డిమాండ్ 11,129 మెగావాట్లుగా నమోదైందట. గత ఏడాది ఇదే రోజు ఈ డిమాండ్ 10,310 మెగావాట్లుగా ఉండగా ఈసారి అదే గణనీయంగా పెరగడం గమనార్హం అట. పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. మీరు ఆ ఇచ్చిన 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అనే అంశాన్ని తీసే వరకు కూడా అది పెరుగుతూనే ఉంటుంది. మీరు పేదలకి 200 యూనిట్లు ఫ్రీ అని పెట్టారు కదా, అది ఎత్తేసే ఆ పథకం తీసేసే వరకు కూడా ఇది పెరుగుతూనే ఉంటుంది, మీరు పెంచుతూనే ఉంటారు. క్లియర్గా ఆ 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నది ఏ రోజు మొదలుపెట్టిండో ఆ రోజు నుంచి కరెంట్ ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. అసలు ఎందుకు ఇంత బిల్లు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. ఒక బొగ్గున్న వాడికి కూడా, ఒక కరెంట్ లైట్ వాడేటోడికి కూడా మినిమంలో మినిమం 250 యూనిట్లు కాలుతుంది. ఈ ప్రజలే చెప్తా ఉన్నారు ఈ మాట. 200 యూనిట్ల లోపు అయితేనే ఫ్రీ, 200 యూనిట్లు దాటితే బిల్ వేస్తాడు. కాబట్టి ఈ 200 యూనిట్లు దాటడానికే చూస్తారు వీళ్ళు, లోపు కాల్చడానికి చూడరు కదా. ఇప్పుడు ఆ 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అనేది కూడా పేదల దగ్గర నుంచి లాక్కుంటే వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అప్పటి వరకు కూడా ఛార్జీలు పెరుగుతాయి, డిమాండ్ పెరుగుతుంది, సప్లై ఇబ్బంది అవుతుంది, కరెంటు కోతలు వస్తూనే ఉంటాయి. ఆ 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అనేది కూడా ప్రజలకు దూరం చేసే ప్రయత్నం ఇది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక షురు అట. ఉమ్మడి జిల్లాలో మంత్రుల సన్నాహక సమావేశాలట. 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై అధికారులకు దిశానిర్దేశం అట. అభివృద్ధి సంక్షేమం పక్కాగా అమలు చేయాలని ఆదేశాలట. అంటే ఇప్పటివరకు అమలు చేయలే, అమలు చేయాలని ఆదేశించడం ఏంది, అమలు అవ్వాలి కదా. 2.5 సంవత్సరాలు, దాదాపు 3వ సంవత్సరం అయిపోతుంది, ఇంకా అమలు చేయాలని చెప్పడం ఏందండి. అమలు అయిపోయి ఉండాలి కదా ఈ పాటికి. మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు అయి ఉండాలి కదా, అమలు కాలే. ఇంకా అమలు చేయాలని చెప్పడం ఏంటి అధికారులకి మనం అంటే ఇంకెప్పుడు చేస్తారు? ఇంకా 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరం మీకు హార్డ్లీ మీరు పనిచేసేది 1 సంవత్సరం 5 సంవత్సరాల్లో. మరి ఆ 1 సంవత్సరం అయినా అమలు అవుతుందా అంటే పాపం అందరికీ డౌట్ ఏంటంటే ఏ రోజు తెల్లారి మా ఇంటి మీద బుల్డోజర్లు వస్తాయనే భయంతోనే ఉన్నారు అందరు ప్రజలు, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇదివరకు ఒక బార్డర్ ఉండే మూసి పరివాహక ప్రాంతాలని, ఇప్పుడు అది కూడా లేదు. ఎక్కడైనా చేయొచ్చు, జిల్లాల్లో చేయొచ్చు, గ్రామాల్లో చేయొచ్చు, సిటీలో చేయొచ్చు, సిటీ అవుట్స్కట్స్లో చేయొచ్చు, ఎక్కడైనా కూల్చేస్తారు ఇష్టాచారం. కాబట్టి పేదలందరూ కూడా, ప్రజలు కావచ్చు, పేదలు కూడా కావచ్చు, ఎవరైనా కానీ ఒకటే భయంతో వాళ్ళు ఉన్నది ఏంటంటే ఎప్పుడు తెల్లారొచ్చి మా ఇల్లు కూల్చేస్తాడేమో భయంతోనే కూర్చున్నారు. ఈ 6 గ్యారెంటీల విషయం కూడా మర్చిపోయారు అందరూ. అసలు ఉన్న ఇల్లు కాపాడుకుంటే చాలనే కాడికి వచ్చేసారు, ప్రజలను కూడా ఆ స్థాయికి తీసుకొచ్చారు. ఎంత గ్రేట్ ఇది. అసలు మాకు పథకాలే వద్దు, మాకు పథకాలు ఇవ్వకపోయిన పర్లే, మా ఇల్లు మాకు వదిలేయండి చాలనే కాడికి తీసుకొచ్చారు ప్రజలు. అంటే ఎంత గ్రేట్ ఇది. అసలు 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడకుండా చేసారు ఇక కంప్లీట్గా. ఎంత పెద్ద స్కెచ్. 99 రోజుల్లో చేసే యాక్షన్ ప్లాన్ ఏముంటుంది అబ్బా మీకు? 99 రోజుల్లో ఏం చెప్తారు చెప్పండి? కొత్తగా ఏమైనా ఇంప్లీట్ చేసే ప్రయత్నం చేసిరా నిన్న? సరే మీరు 99 రోజులు పెట్టారు, నిన్న మొదటి రోజు అనుకుందాం, ఇది 2వ రోజు. కొత్త పథకాలు ఏమైనా ప్రవేశపెడుతున్నారా? లేదా మీరు ఇవ్వని పథకాలు ఏమైనా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తారా? నిరుద్యోగ వృత్తి ఇస్తారా? 2,500 ఇస్తారా మహిళకి? స్కూటీలు ఇస్తారా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ పెంచుతామన్నారు, పెంచుతారా? మరి ఏం కొత్త 99 రోజుల్లో ఏం కొత్త ప్రణాళికలు తీసుకొస్తారు? ప్రగతి ప్రణాళిక అంటున్నారు, ఏం కొత్త ప్రణాళికలు తీసుకొస్తా ఉన్నారు? ఏం కొత్త పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు 99 రోజుల్లో? కొత్తగా ఏమైనా తీసుకొస్తారా? లేదా మీరు అదే డబ్బాని 99 రోజులు కంటిన్యూ చేస్తారా? మీరు అదే డబ్బా ఏదైతే మేము అది చేసినాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, అది చేసినాం, ఇది చేసినాం అని ఏదైతే మీరు యథాచిగా మాట్లాడుతూ ఉన్నారో అదే కంటిన్యూ చేస్తారు 99 రోజులు? ఏం చేస్తారు?
ఇక మూడో సంవత్సరం వచ్చాక కూడా ఇంకా అధికారులకి మీరు ఆదేశించడం ఏంది చేయాలని? అసలు మీరు బడ్జెట్ ఏం పెట్టారు? పథకాల విషయంలో బడ్జెట్ ఏం పెడుతున్నారు? మీరు ఏం పెట్టారు? మరి ఇవి కూడా చెప్పాలి కదా మీరు. ఈ 99 రోజుల్లో ఏ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించాం, ఆ పథకాలు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు పెన్షన్ పెంచలేదు, నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదు, 2500 ఎందుకు ఇవ్వట్లేదు, రైతుల పరిస్థితి ఏంది, రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో ఎందుకు ఇవ్వట్లేదు, గిట్టుబాటు ధరల పరిస్థితి ఏంది, ఇంద్రం మిల్లు అంటున్నారు, ఇంద్రం మిల్లు ఎవరికి ఇస్తున్నారు, ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు, ఏమైనా చెప్తారా మీరు? నోటి లెక్కలు కాదు, క్లియర్గా మీరు రిలీజ్ చేసిన జీవోలు ఏమైనా ఉన్నాయా, వీటి మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మరి నిజంగా అమలు చేసి ఉంటే వైట్ పేపర్ రిలీజ్ చేయండి. 99 రోజులు మీరు ఏదైతే కార్యక్రమం చేపడతా ఉన్నారో యాక్షన్ ప్లాన్ రిలీజ్ చేయండి. మరి దీనికి సంబంధించి ప్రజలకి మాకు క్లారిటీ ఉంటుంది కదా. ఇవన్నీ చేయకుండా ఏదో నామకావాస్తే 99 రోజులు గడిపేస్తామంటే కాదు కదా. ఎందుకు 99 రోజులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? కొత్త హామీలు ఇస్తారా, లేదా తప్పు అయిపోయిందని చెప్తారా? మరి అధికారులు ఏం యాక్షన్ ప్లాన్ చేయమంటున్నారు? మీరు ఏం అమలు చేయమంటున్నారు? కొత్తగా దేన్ని అమలు చేయాలని చెప్తున్నారు? పథకాలన, అభివృద్ధిన, దేన్ని అమలు చేయాలని చెప్తా ఉన్నారు అధికారులకి? వాళ్ళు ఏం చేయాలన్న క్లారిటీ మీరు ఇవ్వకపోతే ఎట్లా? పాపం అధికారులు కూడా ఇప్పుడు మీరేం చెప్తే అదే నడిచే పరిస్థితి ఉంది ఈరోజు. అక్కడ ఏపీ కర్ణాటకలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ అట. మరి తెలంగాణ పరిస్థితి? 13 ఏళ్ల లోపు వారు వాడకుండా ఏపీలో నిషేధం అట. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన అట. 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని వెల్లడట. అతి వాడకంతో అభ్యసన సామర్థ్యం అట దెబ్బతింటున్నదని ఆందోళన అట. 16 ఏండ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసిన కర్ణాటక సర్కార్ అట. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య అట. పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయట. 16 ఏండ్ల లోపు వారికి సిద్ధరామయ్య సర్కార్ సోషల్ మీడియాను బ్యాన్ చేయగా, రాష్ట్రంలో 13 ఏండ్ల లోపు వారు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా నిషేధం విధించే ఆలోచన చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఏపీ శాసనసభలో చంద్రబాబు మాట్లాడారట. మాజీ సైనికులు, సమరయోధుల భూములకు క్లియరెన్స్ ఇస్తలేట. 2.5 ఏండ్లుగా నిలిచిపోయిన ఎన్ఓసీల జారీ అట. మాజీ సైనికులు, స్వతంత్ర సమరయోధులకు కేటాయించిన భూముల విక్రయాలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం లేదట. దశాబ్దాల కింద ఆన్సైడ్ చేసినప్పటికీ కీలకమైన ఎన్ఓసీలు జారీ ప్రక్రియ గత 2.5 ఏండ్లుగా పూర్తిగా పెండింగ్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వందల సంఖ్యలో లబ్ధిదారులు పెట్టుకున్న అప్లికేషన్లకు మోక్షం లభించక ఆయా కార్యక్రమంలో ములుగుతున్నాయి. ఇంకోవైపు అన్ని రిపోర్ట్లు వచ్చి CCLAలోనూ 700కు పైగా అప్లికేషన్లు పేరుకుపోయాయి. నిబంధనల ప్రక్రియ ప్రకారం ఫైళ్లు సిద్ధం చేసినప్పటికీ పై స్థాయి నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. ఎన్ఓసీలు మంజూరు చేయవద్దంటూ కలెక్టర్లకు సైతం ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తున్నది. ఈ జాప్యం కారణంగా వృద్ధాప్యంలో ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్, ఫ్రీడమ్ ఫైటర్స్, వారి వారసులు తమ వారసులకు తన అవసరాలకు భూములను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. చూడండి, మరి CCLAలో 700కు పైగా జిల్లాలో వందలాది ఫైళ్ల పెండింగ్ అట. అప్రూవల్ ఇవ్వద్దంటూ కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలట. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో కోట్లలో భూముల రేట్లట. కుటుంబ అవసరాలకు అమ్ముకోలేక లబ్ధిదారుల కష్టాలట. ఎన్ఓసీలు ఇప్పిస్తామంటూ రంగంలోకి దళారులట. అంతేగా, దళారులు ఎంటర్ అవుతారు. ఇక మళ్ళీ దీని మీద కమిషన్లు జరుగుతాయి, మళ్ళీ వ్యాపారాలు జరుగుతాయి. ఇప్పుడు ఎవరికి కాని పని దళారులకి అవుతుంది, బ్రోకర్కి అవుతుంది. ఎవరికి కాదా పని.
ఎవరికి ఎంత పైసలు ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ నొక్కాలి, ఎవరికి ఏం అవసరం ఉంది, ఏ అధికారికి ఏం అవసరం ఉంది అనే విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. మరి ఇంత పెద్ద ఎత్తున మీరు చెప్తా ఉన్నారు కదా, ఫ్రీడమ్ ఫైటర్స్కి వాల్యూ ఇచ్చే ప్రభుత్వం, గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, మరి వీళ్ళ పరిస్థితి ఏంది? 2.5 ఏళ్ళు అయిందట. అంటే కరెక్ట్గా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తారు వీళ్ళకి, ఎప్పుడు ఎన్ఓసీలు ఇస్తారు? మరి కలెక్టర్కి ఎవరు ఆదేశాలు ఇస్తామన్నారు? కలెక్టర్కి ఇవ్వద్దని చెప్పేటోళ్ళు ఎవరు? మరి ఎందుకు ఆ భూములకు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు? మాజీ సైనికులకు కావచ్చు, లేదా స్వతంత్ర సమరయోధులకు కావచ్చు, ఎందుకు ఇవ్వట్లేదు ఫ్రీడమ్ ఫైటర్స్కి? మరి ఇవ్వాలి కదా, మీ గవర్నమెంట్ చెప్తున్నది అది కదా. ఫ్రీడమ్ ఫైటర్కి మేము దాదాపు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెడతా అంటున్నారు. మరి ఆ గౌరవం వీళ్ళకి కూడా ఇవ్వండి. గాంధీజీ ఇంకా సంతోషిస్తాడు ఇక్కడ వీళ్ళకి క్లియరెన్స్ ఇవ్వడం వల్ల ఇంకా సంతోషిస్తాడు గాంధీజీ. మహాత్మా గాంధీ ఇంకా సంతోషిస్తారు. మీరు వీళ్ళకి మేలు చేస్తేనే బాగుంటుందని ఆయన నిజంగా బతుకుంటుంటే వీళ్ళనే ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తారు, వీళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తారు. మరి పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేసుకున్నది ఏంది? ఎవ్వరికి లేదు కదా, ఎవ్వరికి. మీరు ఎందుకు ఇంత ఘనం వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వడానికి ఏంది? ఎన్ఓసీలు ఇవ్వడానికి ఏంది? ఎంత పని ఎన్ఓసీలు మీకు ఇవ్వడానికి? మరి ఎందుకు? ఇందులో ఏం మతలబు ఉంది అసలు? ఆ భూములు వాళ్ళ పేరు మీద ఉన్నాయో ఏమన్నా ట్రాన్స్ఫర్ జరిగిందా? ట్రాన్స్ఫర్ చేసి ఎవరి పేరు మీద మీరు ఎవరన్నా మళ్ళీ ఆ భూముల్లో కూడా వేలు పెట్టిరా? లొంగుబాటులో 150 మంది మావోయిస్టులట, ఎస్ఐపి అదుపులో అగ్రనేతల భద్రతా సిబ్బంది అట, గెర్రిల్లా ఆర్మీ రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులట. వీరిలో గణపతి ఉంటారా లేదా నో క్లారిటీ అట. సివిల్స్లో మెరిసిన తెలంగాణ అట. తుది ఫలితాల్లో సత్తా చాటిన 25 మంది అట. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 8 మంది అట. గ్రేటర్ హైదరాబాద్లో 8 మంది ఎంపిక. జాతీయ స్థాయి 55వ ర్యాంక్ సాధించిన సింగరేణి కార్మికుడి కుమార్తె ఊడేపల్లి సృజన అట. 123వ ర్యాంక్ సాధించిన అట్లా తరుణ్ తేజ్ అట. సింగరేణి కోచింగ్ అభ్యర్థులే అత్యధికులట. ఆల్ ఇండియా టాపర్ అనుజ్ అగ్నిహోత్రి అట. ఇక మృత్యుఘోష్ అట. గురుకుల్లో మృత్యుఘోష్. 2 ఏళ్లలో 126 మంది విద్యార్థులు మృతి అట. బాలికలు 54 మంది, బాలురు 72 మంది అట. మరి ఈ వార్తలు ఏ పేపర్లో రాసినాయి ఇప్పుడు దాకా? గురుకుల్లో ఫుడ్ పాయిజన్ జరిగి ఎంతమంది విద్యార్థులు ఇప్పటికీ కూడా ఆ గురుకుల భోజనం చేయాలంటే భయం వేసే పరిస్థితికి తీసుకొచ్చారు. మీరు కనీసం ఆ భోజనాలైనా తీసేసేయండి. ఇక ఆ మధ్యాహ్న భోజన పథకమా, లేకపోతే ఆ గురుకుల హాస్టల్లో మీరు భోజనం పెట్టకండి. అసలు హాస్టల్ రన్ చేయొద్దు మీరు. ఇక మీకు ఒకటైనా చేయండి, పిల్లల ప్రాణాలతో ఆడుకునే బదులు మా మాట విని మీరు ఫస్ట్ ఆ హాస్టల్స్ తీసి పడేసేయండి. ఫస్ట్ దయచేసి ఈ పనైనా చేయండి. కనీసం ఆ గురుకుల హాస్టల్స్ వద్దు, మాకు ఆ హాస్టల్ భోజనాలు వద్దు, మీ మధ్యాహ్న భోజన పథకం వద్దు. అసలు మీరు మమ్మల్ని ఉద్ధరించాల్సిన అవసరమే లేదు, తీసేసేయండి, అవి వద్దు. పిల్లల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు మీరు, పిల్లల ప్రాణాలతో, పిల్లల బతుకులతో ఆడుకుంటా ఉన్నారు మీరు. బయట పేద ప్రజల్ని వదలట్లేదు, ఇక్కడ పిల్లల్ని వదిలే పరిస్థితి లేదు. మీరు పిల్లలతో సహా బతుకులతో ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అసలు ప్రభుత్వం ఎట్లా దీన్ని, ఏ ప్రభుత్వం అనాలి దీన్ని? ఇంత రాక్షస ప్రభుత్వం జరుగుతూ ఉంది తెలంగాణలో. ఇంత రాక్షస రాజ్యం తీసుకొచ్చుకున్నాం మేము. ఎంతమంది పిల్లలు ఇప్పటిదాకా ఎంతమంది పిల్లలు ఫుడ్ పాయిజన్ గురయ్యారు, అన్నంలో పురుగులు వచ్చినాయి. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ పిల్లలు చూస్తూ ఉన్నారు. ఒక మంత్రి వచ్చేమో వాళ్ళు బయట చిప్స్ అయ్యే తిన్నారు, దానివల్ల ఫుడ్ పాయిజన్ జరిగింది ఒకళ్ళు అంటారు. ఒకళ్ళేమో బీఆర్ఎస్కి అంటగట్టే ప్రయత్నం చేస్తారు. మరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళకు బుద్ధి లేదు, మరి మీకు అదే లేదా? ఇప్పుడు మరి మీరేం చేస్తా ఉన్నారు? 2.5 ఏళ్ళుగా ఏం చేసారు? మరి మీరు
ఏం మార్పులు తీసుకొచ్చారు? మార్పు మార్పు అన్నారు కదా, ఏం మార్పులు తీసుకొచ్చారు మీరు తెలంగాణలో? టీఆర్ఎస్ కాంట్రాక్టర్లే ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళే ఉన్నారు. మరి మీరేం చేసిర్రు? మీరేం చేస్తున్నారు? మీరు అనాలిసిస్ చేసుకోవాలి కదా, చెక్ చేయాలి కదా. విద్యార్థుల బతుకులు కదా అక్కడ. నెలకు సగటున 5గురు దుర్మరణం అట. ఆశ్రమ బడుల నుంచి వసతి గృహాల వరకు విద్యార్థుల ఆవేదనట, రోదన, ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వం అట. నిత్య ఫుడ్ పాయిజన్ ఘటనలట. పాత కాంట్రాక్టర్లే కొనసాగింపు. ప్రిన్సిపాల్స్ గుత్తేదారుల కుమ్మక్కట. నాణ్యతకు పాతర. ఎలుకలు కరుస్తున్న కన్నెత్తి చూడని అధికారులట. విషాద ఘటనల వివరాలట. విద్యా సంస్థ గురుకులాలు 50, మృతుల సంఖ్య 50 అట. కస్తూర్బాయి విద్యాలయాలు 25 మంది చనిపోయారట ఇప్పటిదాకా. సంక్షేమ హాస్టల్ 24 మంది చనిపోయారట. ఆశ్రమ పాఠశాలలు 16 మంది. మోడల్ స్కూల్స్ 7గురు, ప్రభుత్వ స్కూల్స్ 4గురు. అత్యధిక కేసులు నమోదైన జిల్లాలు చూడండి. నల్గొండలో 22 మంది, ఆదిలాబాద్ 22, వరంగల్ 14, ఖమ్మం 12, మహబూబ్ నగర్ 11, కరీంనగర్ 11. మరి బండి సంజయ్ కరీంనగర్లో బండి సంజయ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఈ ఎలక్షన్లు అయిపోయి మంచిగా పండుకోవచ్చు. ఇక ఇప్పుడు చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటమాడి మరి ఏ మంత్రి మరి దీని మీద సమాధానం చెప్తారు? మరి ఇప్పుడు చెప్పండి, ఏ మంత్రి చెప్తారు సమాధానం వీటి మీద? దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాబ్బా, మీరు దయచేసి మాకు గురుకుల పాఠశాలలో భోజనాలు పెట్టొద్దు. అసలు గురుకుల పాఠశాల మాకు వద్దు, మాకు అవసరమే లేదు. మీకు ఇట్లానే నడుపుతామంటే మాత్రం మాకు అవసరమే లేదు. అవి మేము ఇట్లానే నడుపుతాం, మేం చెయ్యం. అదే పాత కాంట్రాక్టులను కంటిన్యూ చేస్తాం. పిల్లలకి అదే విషపు ఆహారం పెడతాం. పిల్లలకు కనీస వసతులు ఇవ్వం, బాత్రూమ్ సౌకర్యాలు ఇవ్వం, కనీస మెయింటెనెన్స్ కూడా నోచుకోమంటే వద్దు, మాకొద్దు అవి. ఆ దరిద్రాలు మాకొద్దు. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు నాశనం అయిపోతా ఉన్నారు. వాళ్ళు పాపం చదువుకోవాల్సిన పిల్లలు నాశనం అవుతా ఉన్నారు. కేవలం ప్రభుత్వం చేసే హత్యలేవి కావాలని చేస్తున్నారనే నేను అంటాను. కావాలనే ప్రభుత్వ అధికారులు చేస్తున్న హత్యలు ఇవి. పిల్లల ప్రాణాలతో ఆడుతూ ఉన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళమని చెప్తాం మేము. ఇంతంత ఫీజులు కట్టి ప్రైవేట్ పాఠశాలలో చదివించుకునే స్తోమత లేక ప్రభుత్వ పాఠశాలలో చదవండి, ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చేయండి అని చెప్తాం మేము. కానీ మేమే చెప్తున్నాం అసలు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే నేనే చెప్తున్నా కదా, ఎంతో మంది ఫుడ్ పాయిజన్ అంశాలు నేను చూసిన, కవర్ చేసిన. దయచేసి మాకు ఇట్లాంటి ఆహారం వద్దు, ఇట్లాంటి హాస్టల్స్ వద్దు, ఇట్లాంటి స్కూల్స్ అసలు వద్దు మాకు, గవర్నమెంట్ స్కూల్స్. మేము బతుకుంటే చాలు, ఏదైనా చేసి బతుకుతాం, ఏదైనా చేసుకునైనా బతుకుతాం. కానీ లేదా కష్టం రెక్కోడ్స్ అయినా కనీసం అదే ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటాం. కానీ మాకు ఈ ప్రభుత్వ పాఠశాల వద్దు అనే కాడికి తీసుకొస్తా ఉన్నారు ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, సోకాల్డ్ నాయకులు, ముఖ్యమంత్రి. వీళ్ళందరూ చేసే కుట్ర ఇది. ప్రైవేట్ పాఠశాల బతికించే ప్రయత్నంగా కమిషన్లు తీసుకోవడానికి ఈ పంచాయతీలన్నీ చేస్తారు, ఈ పనికిమాల పంచాయతీ. మళ్ళీ 99 రోజులు మీరేదో చేస్తారట, యాక్షన్ ప్లాన్ చేస్తారట. ఏం చేస్తారు 99 రోజుల్లో? మీరు పోయిన ప్రాణాలు తీసుకొస్తారా? జరిగిన డ్యామేజ్ని ఏమైనా కవర్ చేస్తారా? ఏం చేయగలరు మీరు? మళ్ళీ అదే సోది చెప్తారు, మేము అది పీకినాం, ఇది పీకినాం, గత ప్రభుత్వం ఇది చేయలేకపోయింది, మేము చేశాం, ఇదే చెప్పుకుంటారు తప్పితే, ఇది చెప్పుకుని బతకడమే తప్పితే చేసే ఒక్క పని ఉండదు మీరు. ఇది ఆర్టీసీలో కార్మికులకు ఎలక్ట్రిక్ షాక్ అట. ఎలక్ట్రిక్ బస్సుల్లో 10,000 మంది డ్రైవర్ల భవిష్యత్తు అగమ్య గోచరమట. సొంత డ్రైవర్లను వినియోగించుకోవడంలో ఆర్టీసీ విఫలమట. ప్రైవేట్ డ్రైవర్ల కోసం ఆటోలపై ప్రచారమట.
బలవంతంగా టీంల అప్పగింతట. మీకు 10 ఏండ్లు 20 ఏండ్ల అనుభవం ఉన్నా మాకు అక్కర్లేదు, కేవలం 18 నెలల అనుభవం ఉంటే చాలు. తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు డ్రైవర్ల కోసం దరఖాస్తు చేసుకోండి అంటూ ప్రైవేట్ కంపెనీలు ఓవైపు విస్తృతంగా ప్రచారం చేస్తుంటే, మరోవైపు ఆర్టీసీలో డ్రైవర్లకు మెకానిక్లకు మనుగడ కష్టంగానే ఉంది. మీకు ఆర్టీసీలో ఉద్యోగమే కావాలంటే కండక్టర్లుగా వెళ్ళొచ్చు అంటూ యాజమాన్యం ప్రభుత్వ సలహాలు ఇస్తున్నాయి. తెలంగాణ రోడ్లపై కొన్నేండ్ల పాటు బస్సులు నడిపిన ఆర్టీసీ డ్రైవర్లను ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో వేలల్లో రోడ్డున పడేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుందట. అనుభవం లేని డ్రైవర్ల కోసం ప్రైవేట్ ఆపరేటర్లు వేట కొనసాగిస్తుండగా ఆర్టీసీ డ్రైవర్లను వారికి కనెక్ట్ చేయడంతో అటు సంస్థ ఇటు ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయట. కేవలం బస్సులను తిప్పుతూ ఆర్టీసీ బస్టాండ్లు స్థలాలను కబ్జా పెట్టేందుకు ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల యాజమాన్యులు సిద్ధమవుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టీసీ మనుగడ, కార్మికుల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ బస్సుల సంస్థల ఒలెక్ట్రా కంపెనీకి ఆర్టీసీ యాజమాన్యానికి మధ్య 1085 ఎలక్ట్రిక్ బస్సుల కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్, దీని విలువ 1800 కోట్లట ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పంద ప్రకారం 20 నెలల్లో ఒలెక్ట్రా కంపెనీ బస్సులను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఒరిజినియన్ కేవలం 48 ఎలక్ట్రిక్ బస్సులకే 60 మంది మెకానిక్లు అదనపు సిబ్బందిగా తేలారు. ఇక 1080 ఎలక్ట్రిక్ బస్సులు వస్తే మెకానిక్లు డ్రైవర్లతో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతారో ఊహించుకోవచ్చు. ఇది చాలదన్నట్లు ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఇప్పటికే విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటు, అలాగే మౌలిక వసతుల సంకల్ప పేరుతో ఆర్టీసీకి ఉన్న భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీలో 1800 ఎకరాలు, అలాగే టీజీఎస్ ఆర్టీసీలో 1429 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తే భవిష్యత్ అవసరాల కోసం ఆర్టీసీని విస్తరించడం, కొత్త డిపోలను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కార్మిక నేతలు అంటున్నారు. మరి అది పరిస్థితి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు వస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి, ఇప్పటి వరకు సీనియర్లు ఎంతోమంది 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని రోడ్డును పడేస్తారు. అప్పుడు మరి ఇంకొకటి, ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తామన్నారు, వాళ్ళకి రావాల్సిన ఏవైతే ఇప్పటి వరకు బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ ధర్నా చేస్తున్నారు. రిటైర్ అయిన వాళ్ళు సొంత ఇంకా పనిచేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి సో ప్రధాన వార్తలు అయితే ఇవే కనపడతా ఉన్నాయి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.